ఈ బోరీలు తీస్తున్నారు, లాభం లేదు. నిన్న 20 కుప్పల దాకా తీసిర్రు, ఆ కుప్పలు ఎత్తుకపోలేదు. రాత్రి వర్షం వచ్చింది, మళ్ళీ మే నెలలో నిండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తీయమంటే వాళ్ళు తీయనంటారు ఆ మట్టి. మరి ఎట్లా? మాకు ఇది జనానికి ఎంత బాధ కలుగుతుంది మాకు తెలుసు. నీళ్లు నిండి అంబికా నగర్ మొత్తం ఒట్టిపల్లికి వెళ్ళి వచ్చావు నీళ్లు. మొత్తం రాత్రి మనుషులు కొట్టుకుపోయాను నీళ్లున్నాయి. ఆ మే నెలలు సాపుంటే ఇంత బాధ ఉండదు మాకు. ఎమ్మడే మీరు దయచేసి ఆ మట్టి ఎమ్మడే ఎత్తియండి. రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడిని. గతంలో అధికారుల దృష్టికి ఇది అసలు 1 మంత్ కిందనే టెండర్ అయింది. వర్షంకి ముందు జాగ్రత్తగా చర్య తీసుకొని ఈ మేనల్స్ అన్నీ క్లీన్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయినా కాంట్రాక్టరు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ స్వార్థానికి అన్నట్టు ఇది చేసుకుంటా తూతూ మంత్రంగా ఆడాడ టప్పలు సాఫ్ చేస్తురే తప్ప వాళ్ళకు ఒక పిట్టపార ఇయ్యలేదు, మళ్ళీ బద్దలు లేవు, ఏమీ లేదు. కేవలం ఆ మేనల్ కవర్లు తీస్తున్నారు, కవర్ల కాడ సాఫ్ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అది యథావిధిగా అయ్యి మళ్ళీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ అంబికా నగర్, పటేల్ నగర్, హనుమాన్ నగర్కు లోతట్టు ప్రాంతము ఇది. వట్టపల్లి నుండి వర్షం నీళ్లు ఇక్కడ వస్తాయి కాబట్టి ఎన్నిసార్లు విన్నపించుకున్నా వీళ్ళు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఏనిగిన ఇంబడే తక్షణమే అతని మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి మేము అధికారపూర్వకంగా కోరడం జరుగుతుంది. కవర్లు కూడా అసలు పాతవే అన్న, మళ్ళీ